ఇవాళ రెండో రోజు వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కృష్ణలంక పోలీసులు విచారించనున్నారు. ఉదయం సాయంత్రం వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. నిన్న 3.5 గంటల పాటు ప్రశ్నించగా తన ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తు లేదంటూ వల్లభనేని వంశీ చెప్పినట్లు తెలుస్తుంది. నిన్నటి కస్టడీలో వంశీపై పోలీసులు 20 ప్రశ్నలను సంధించారు. 3 సెల్ ఫోన్స్ వాడుతున్నట్లు విచారణలో తెలిపారు. ఫోన్ నంబర్లను వంశీ నుంచి సేకరించారు. ఇక అరెస్టు సమయంలో తన ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయారని చెప్తున్నారు వంశీ. సత్యవర్ధనను హైదరాబాద్ ఇంటికి తీసుకువెళ్లిన అంగీకరించిన వంశీ అతను సత్యవర్ధన్ అని తెలియదంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. అనిల్, వల్లభనేని వంశీకి సంబంధించి మొదటి రోజు కస్టడీ పూర్తయింది. ఉదయం 10 గంటలకి కస్టడీలో వైద్య పరీక్షల అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి నేరుగా తీసుకెళ్లారు. అక్కడ వంశీకి సంబంధించి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా విచారించారు. దాదాపు ఈ విచారణలో వంశీని పలు ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే వాటిలన్నిటికీ కూడా తను కొంత దాటివేత ధోరణిలో కూడా వంశీ తెలిపినట్టు కూడా మనకు కొంతమేర సమాచారం అవుతుంది. అయితే రాత్రి విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో అటు కస్టడీలో పోలీసులు అడిగిన కీలకమైన ప్రశ్నలకి తనకేమీ తెలియదు, గుర్తు లేదని వైసీపీ నేత వల్లభనేని వంశీ సమాధానం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక సత్యవర్ధన్ తన ఇంటికి వచ్చి రాత్రంతా ఉన్నాడని, కానీ అతనే సత్యవర్ధన్ అని తనకు తెలియదంటూ కూడా చెప్పుకొచ్చాడు. వంశీ చెప్పినట్టు కూడా కొంతమేర సమాచారం అంత నేపథ్యంలో 2.5 గంటల పాటు విచారణలో పోలీసులు వంశీని సుమారు 20 ప్రశ్నలకు పైగా అడిగారు. కొన్ని వీడియోలు చూపించి ప్రశ్నించిన నేపథ్యంలో వాటికి దీంతో పాటు అన్ని ప్రశ్నలకు ఆయన దాటవేసే ధోరణిలోనే జవాబు ఇచ్చినట్టు కూడా కొంతమేర సమాచారం అవుతుంది. ఇక 3 రోజుల కస్టడీ నిమిత్తం పోలీసులు వల్లభనేని వంశీని నిన్న తమ అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి కూడా వంశీ సంబంధించి ఈ జైలు నుంచి వంశీతో పాటు సహనిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే మధ్యాహ్నం వైద్య పరీక్షల అనంతరం 12:45 గంటలకి కృష్ణలంక స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. అయితే అటు పోలీసులు ముందస్తు అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారో ముందస్తు సమాచారం తమకు ఇవ్వలేదంటూ కూడా వంశీ తరపు న్యాయవాదులు మళ్లీ ఎస్సీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే కోర్టు ధిక్కరణ చేశారు కాబట్టి ఈ కస్టడీని వెంటనే రద్దు చేయాలంటూ కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇక పోలీసులకి సంబంధించి సత్యవర్ధన్ ని ఎందుకు అపహరించారు, కారులో హైదరాబాద్ లో మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్లారు, విశాఖ హోటల్ అదేవిధంగా అపార్ట్మెంట్ లో ఎందుకు ఉంచారనే కొన్ని కీలకమైన ప్రశ్నలను అయితే వంశీని సంధించినప్పటికీ కూడా వాటికి కూడా తను సత్యవర్ధన్ తెలియదు, అతనికి సంబంధం లేదు ఈ కేసుతో, అతనే సత్యవర్ధన్ అంటూ తనకి తెలియదు అనేది వంశీ దాటవేసే ధోరణిలో చెప్పినట్టు కూడా కొంతమేర సమాచారం. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు కూడా వంశీని మరోసారి రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. కొన్ని కీలకమైన ప్రశ్నలు ఈ రోజు కూడా వంశీని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుందని. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.